గత నెల 28వ తారీఖున మొదలుపెట్టిన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ ట్రయాంగిల్ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? ఓడారు అని చెప్పడానికి స్పష్టంగా అమెరికా ఈజ్ ద మేజర్ లూజర్. అమెరికా తన ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా కోల్పోయింది. అంతేకాకుండా $5 ట్రిలియన్ నష్టపోయింది. $35 ట్రిలియన్ అప్పున్న ఈ దేశం అమెరికా $5 ట్రిలియన్ ఇప్పటికే పోయిందంటే అది ఇప్పుడు అమెరికా అంటున్నది ఇంకా నేను ఇంకా 3 వారాల పాటు యుద్ధం చేస్తానని. నీకు అంత సీన్ లేదులే ట్రంపు. 3 వారాలు చేయడానికి నీకు డబ్బు లేదు. నీ ప్రజలే నీ కాలర్ పట్టుకొని లేకుంటే నీ యొక్క టై పట్టుకొని రోడ్డు మీదకి లాగుతారు. సో మేజర్ లూజర్ ఈజ్ ట్రంప్. మేజర్ గెయినర్ ఎవరు? ఇజ్రాయెల్. తనకు అడ్డంగా ఉన్న వాళ్ళ మనుషులందరినీ లేపేసింది. ఇరాన్లో ఆయితుల్లా ఖైమోనీ నుంచి ఒకేసారి 40 మంది పెద్ద మంచి సైనికాధికారుల్ని లేపేయటమే కాకుండా ఆ తర్వాత ఎవరు ఎక్కడ ఎలా వచ్చినా సరే వారందరినీ కూడా అది లేపేస్తూనే పోయింది. అంటే శత్రు శేషం ఉండకూడదు అంటారు సరే, అలాగే ప్రతి అధికారిని లేపేస్తుంది. అసలు ఎంత పరిస్థితి క్రియేట్ చేసిందంటే ఎవరైనా సరే ఒక అధికారి పేరుని అక్కడ ప్రస్తావించాలంటే ఆ పేరు ప్రకటించడానికి భయపడి సస్తున్నారు. ఆ ప్రభుత్వాలు అలాగే భయపడుతున్నాయి. ఆ ప్రకటించబట్టడానికి ఆ వ్యక్తులు కూడా ఇష్టపడాల, అంతగా భయపెట్టింది. కానీ అది కూడా నష్టపోయిందా అంటే తప్పకుండా నష్టపోయింది. ఇజ్రాయెల్ తన చరిత్రలో ఎప్పుడు కూడా తన మీదకి మిస్సైల్స్ వర్షం కురవడం అనేది చూడాల. టెల్ అవీవ్ విమానాశ్రయాన్ని క్లోజ్ చేయడం అనేది తనకు తెలియదు. అలాంటి టెల్ అవీవ్ మీద బాంబుల వర్షము, బాంబులుగా మిస్సైల్ వర్షం అది ఎంత ఘోరంగా జరిగిందంటే అంత ఘోరంగా జరిగింది. అక్కడ ప్రజలు కూడా పాపం చనిపోయారు. అది ఇజ్రాయెల్ చరిత్రలో ఎప్పుడూ ఊహించని, కని విని ఎరగని ఒక పరిణామం. ఇంకా మన ఇరాన్ జోలికి వచ్చామంటే ఇరాన్ నిజంగా చాలా నష్టపోయింది. ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కోల్పోయింది. ఒక మరుభూమిగా మారిపోయింది. అయినా సరే పట్టు వదలట్లా. ఎలాగైనా సరే అమెరికాని నేను దెబ్బ కొట్టాల్సిందే. అమెరికాని ఆర్థికంగా నేను సైనికంగా నేను దాన్ని ఎదిరించలేను, కానీ ఆర్థికంగా దాన్ని దెబ్బ తీయాల్సిందే అనే ఒక దీంతో చాలా టెక్నిక్గా ఒక 10,000 డ్రోన్తో 20,000 డ్రోన్తో కోట్లు ఖరీదు చేసే వాటిని విచ్ఛిన్నం చేస్తున్నది. ఒక్కొక్క రోజు కొన్ని కోట్ల రూపాయల వాళ్ళకి ఇమ్యూనిటీస్ని నాశనం చేస్తున్నది. ఒక మాట అందిందంటే ఆ మాటకి వ్యతిరేకంగా ఇదిగో నీకు ఆయిల్ గ్యాస్ కొడతా అంటే కొట్టి చూద్దాం, నేను ఈ పక్కన ఉన్న గల్ఫ్ కంట్రీస్ అన్నీ కొట్టేస్తాను. గల్ఫ్ కంట్రీస్ ఎందుకు కొట్టేస్తావయ్యా బాబు అంటే నేను నీ దగ్గరికి వెళ్ళి కొట్టలేను కదా, మరి నీకు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కొడితే నేను కొట్టినట్టే కదా. అది టాక్టిక్స్. అలాగా ఈ యొక్క ఇరాన్ అమెరికాని తిప్పులు పెట్టి ప్రపంచవ్యాప్తంగా తన సిగ్గు లేకుండా చేసింది, తన ప్రతిష్ట లేకుండా చేసింది. అరబ్ దేశాలకి ఇంతవరకు అమెరికా మాకు అండుంది, మాకేం పర్వాలేదు అని చెప్పి కాళ్ళను ఎగరేసి తిరిగిన వాళ్ళందరికీ కూడా అమెరికా ఈరోజు మాకు ఏమీ చేయలేదు, మేము ఏమీ అనలేము, కనీసం ఇరాన్ కాళ్ళు పట్టుకున్నా మనం బతికిపోతాం. నిన్న గల్ఫ్ దేశాలు అంటున్నాయి మేము సూయజ్ కాలాన్ని విడిపిస్తాము, ఆ యుద్ధంలో మేము పాల్గొంటామని. అది చాలా తప్పు స్టేట్మెంట్. ఒకవేళ నువ్వు సూయజ్ దీంట్లో యుద్ధం పాల్గొంటే ఆ యొక్క దేశాలు గల్ఫ్ దేశాలు ఏ ఒక్కరి పాల్గొన్నా సరే వారి తాట తీస్తుంది ఇరాన్. వాళ్ళ దేశం నాశనం చేస్తుంది, కుప్ప కూలిపోతుంది. వాళ్ళు ఏదో దీని వరకు పరిమితం అనుకుంటున్నారు. ఇరాన్ అలా ఊరుకోదు. కాబట్టి ఈ దీంట్లో ఏంటంటే ఆర్థికంగా నష్టపోయింది, కానీ తనకు తెలుసు నేను మళ్ళీ పునర్నిర్మించుకోగల శక్తి నాకు ఉంది. ఎందుకంటే అలాగే 2-3 సార్లు తనకు అనుభవం అయింది. ఇదేం కొత్త ఏం కాదు. మరి అలాంటి ఈ యొక్క ఇరాను రాబోయే రోజుల్లో చాలా ప్రబలంగా అమెరికాకు పోటీ చేస్తుంది, అమెరికాని బాగా దెబ్బ కొడుతుంది. అమెరికా ఏ రోజుకి ఆ రోజు అంటే ఇప్పుడు సపోజ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయనుకోండి, లాస్ వస్తున్న సంగతి తెలిసినప్పుడు తక్షణం మానేయాలి, ఆ పత్రిక క్లోజ్ చేయాలి. లేకుంటే ప్రతిరోజు కొన్ని వేల రూపాయలు సపోజ్ ఈనాడు పేపర్ ఉందనుకోండి, అది మనం ₹10 పెట్టి కొంటున్నాం, కానీ అది దాని ప్రింటింగ్ ఎంత ఖరీదు అవుతుంది తెలుసా మీకు? ₹250 ఖర్చు అవుతుంది.
లాస్ వస్తుందని అనుకున్నప్పుడు వెంటనే ఆపేయాలి. లేకుంటే ఆ పేపర్ దేనికి పనికిరాదు. మిగిలిపోయిన కాపీలు అమ్మిన కాపీలు వచ్చేటప్పుడు మనకేం లాభం కూడా రావు అవి. అలాగే ఈ యుద్ధంలో కూడా అమెరికా తక్షణం ఉపసంహరించుకొని, ఎందుకంటే ఒక్కసారి కనుక వాళ్ళు నేను 30,000 మంది మెరైన్స్ని పెట్టాను, 50,000 మెరైన్స్ని పెట్టాను, ఎవరైనా సరే అక్కడ అడుగు పెడితే వెనక్కి వచ్చేది లేదు, ఖచ్చితంగా చెప్తున్నాం. దానికి తగ్గట్టుగా పకడ్బందీగా పక్కన రష్యాను చైనాను దానికి ఎలాగ వాళ్ళందరినీ చంపాలి అనేది చాలా పకడ్బందీగా వ్యూహం పన్ని ఉన్నారు. అమెరికా ట్రంప్ కనుక ఒక తప్పుడు పని చేశాడు, తప్పుడు స్టెప్ వేశాడు అంటే ఆ దేశ నాశనం జరిగిపోతుంది. ఎందుకు శవాలు షిప్పులతో కలేబరాలు తీసుకెళ్లాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఈ ఇరాన్ ఎలాగైనా సరే అమెరికాలో కాలిఫోర్నియాలో కానీ టెక్సాస్లో కానీ అక్కడ బాంబులు మోగించాలని గట్టి ప్రయత్నంతో దీంతో ఉంది. అది తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుతుందా తెలియదు, కానీ తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే నేను నీ ఇంటికి వచ్చి నీ నట్టింటికి వచ్చి నేను కొడతాను అన్న బాలకృష్ణ డైలాగ్ లాగా ఇరాన్ కూడా నేను వచ్చి నీ ఇంటి మీద కొడతాను, నీ ఇలా చేసావు కాబట్టి అనే ఆ పట్టుదలతో ఉంది. ఖచ్చితంగా ఆ పట్టుదల నెరవేరుస్తుంది. ట్రంప్ యొక్క పరువు తీస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే అమెరికాకి ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ఉండటమే. ఇంకా వాళ్ళ జీవితంలో తలెత్తుకుని తిరగలేరు. ఆ యొక్క అమెరికా ఈ పూర్వ వైభవాన్ని పొందుకోలేదు. మరి కొత్తగా ఎవరు ముందుకు వస్తారో ఎవరు వెనక్కి వెళ్తారో చెప్పలేం. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం